పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చూడడానికి మేమంతా సిద్ధం. అవునండి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతుంది. సో, పాకిస్తాను 60 మంది సైనికుల్ని ఆఫ్ఘనిస్తాన్ లేపేసింది. ఆఫ్ఘనిస్తాన్ 200 మంది సైనికుల్ని పాకిస్తాన్ లేపేసింది. సో, యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది రాజు కన్నా మొండోడు బలవంతుడు. ఇక్కడ మొండోడు ఎవరు అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ ఎదిరించి నిలిచినోడు ఎవరు లేరు. ఎందుకు ఇంత చిన్న దేశాన్ని ఎదిరించలేరు? చాలా పేద దేశం. అందులో ఆయుధాలు ఏమీ లేవు అంటే మీరు ఎగ్జాంపుల్ కావాలంటే అమెరికాని వెళ్ళారండి. అమెరికా ఎందుకు పడిపోయింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి? యుద్ధం చేయలేక మొండోడు, పిచ్చోళ్ళు. అండ్ దానికి తోడు సోవియట్ యూనియన్ పారిపోయింది. ఎందుకు పారిపోయింది? మొండోళ్ళు, పిచ్చోళ్ళు ఆఫ్ఘనిస్తానోళ్ళు. నాటో నాటో దళాలు పారిపోయాయి. ఎందుకు పారిపోయారు? మొండోళ్ళు, పిచ్చోళ్ళు. సో, వీళ్ళ దగ్గర ఆత్మాహుతి దాడి, సూసైడ్ బాంబర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే వార్న్ చేసింది. మీరు ఏం చేస్తే చేసుకోండి. మేము ఎన్ని మంది సచ్చినా కూడా పాకిస్తాన్‌ని తుప్పులేపేస్తాం. రానున్న 20 రోజుల్లో ఆత్మాహుతి దాడి చేసి పాకిస్తాన్‌లో చెల్లాచెదురు చేస్తాం. గుర్తుపెట్టుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. సో, ఇప్పుడు మన భారతదేశానికి వచ్చిన లాభ నష్టాలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ఘనిస్తాన్ పేద దేశం. ఏమీ లేదు. అది ఇండియా మీద పూర్తిగా డిపెండ్ అయ్యి ఉంది. ఎందుకు డిపెండ్ అయ్యిందంటే పాకిస్తాన్‌తో కలలేదు. పక్కన ఉన్న ఇరాన్‌తో కలలేదు. చుట్టుపక్కల దేశాలన్నీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సముద్ర మార్గం లేదు. సో, ఓన్లీ ఇండియాయే వాళ్ళకి. ఇప్పుడు మీరు చూసుకుంటే నేను నా ఆఫ్ఘనిస్తాన్ యాత్రలో కూడా నేను తిరిగాను. గుర్తుంది కదా ఆఫ్ఘనిస్తాన్‌లోని. అక్కడ రోడ్లు మనమే ఏసాం. గుర్తుందా? స్కూళ్ళు మనమే కట్టాం. హాస్పిటల్‌లు మనమే కట్టాం. ఇందిరాగాంధీ హాస్పిటల్ ఉంటదక్కడ. నేను చూపించాను. తర్వాత పార్లమెంట్ కూడా మనమే కట్టాం. బ్యాంకింగ్ సెక్టార్ కూడా మనమే హ్యాండిల్ చేస్తున్నాం. సో, మన ఇండియా చాలా సేవలు అందిస్తుంది ఆఫ్ఘనిస్తాన్‌కి. సో, ఈ తాలిబాన్ ఎవరైతే ఉన్నారో తాలిబాన్లు చాలా కరుడు గట్టిన ముస్లిం అస్సలసలైన ముస్లిమ్స్ అని చెప్పాలి. ఎందుకంటే అల్లా కోసం ప్రాణం ఇచ్చేస్తారు, ప్రాణం తీసేస్తారు. అంత కఠినంగా ఉంటారు. నా కళ్ళ ముందు ఒక ప్రాణాన్ని లేపేశారు. నేనే సాక్ష్యం. నా కళ్ళ ముందు లేపేశారు. దొంగతనం చేశారు నా అమ్మాయిని. చంపేశారు. అమ్మాయిలు స్కూల్‌కి వెళ్ళకూడదు. అమ్మాయిలు ఎక్కడికి తిరగకూడదు. స్త్రీకి చాలా కఠినమైన నిర్ణయాలు పెట్టారు. సో, అంత మొండోలు. సో, ఆ మొండోలతో ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది. కానీ మనకు ఫ్యూచర్‌లో ఆఫ్ఘనిస్తాన్ దగ్గరున్న బగారా ఎయిర్‌పోర్ట్ అనేది అమెరికాకి ఇవ్వనన్నది. అమెరికా ఎందుకు అడిగింది? చైనా ఏం చేస్తుందో చూడడానికి. అమెరికాకి ఏం ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రేమ లేదు. కానీ మన ఇండియా అడిగితే గనుక ఇస్తారు మనకి. అప్పుడు మనకది వచ్చిందంటే చైనా ఏం చేస్తుందో పక్కన చూడొచ్చు. చాలా ఈజీగా ఉంటది. సో, జియో పాలిటిక్స్‌లో మనం ఆఫ్ఘనిస్తాన్‌తో శత్రువు మిత్రుడు అన్నట్లు. సో, ఆఫ్ఘనిస్తాన్‌తో పాకిస్తాన్ కొట్టుకోవడం ఇండియాకి కలిసొచ్చే అంశమే. చాలా ఉపయోగపడే అంశమే. కానీ చూద్దాం. యుద్ధం ముదిరితేనే బావుంటదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కిందన తెలియజేయండి.